UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అలా డిస్కషన్స్ మా ఇద్దరి మధ్య జరుగుతున్న టైంలో ప్రకాష్ రాజ్ గారిది మూవీ వచ్చింది. ఆయన కాంబినేషన్ అప్పుడు నేను హీరోయిన్ గా మిస్ అయ్యాను ఆయనతో చేయడం. ఏ సినిమాలు? ముగ్గురు హీరోయిన్స్ చేశారండి. రాశి చేసింది ప్రకాష్ రాజ్ గారితో. వీడు సామాన్యుడు కాదు, కరెక్ట్. ఆ మూవీకి నేను చేయాల్సింది, సో నేను చేయలా. సో సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక ఆయనతోటి అంటే ఒక మూవీ మిస్ అయిన హీరోతో అప్పుడు ఆయన హీరో కదా, మంచి యాక్టర్. సో మళ్ళీ రీఎంట్రీ బాగుంటుందని చెప్పి ఇంకా ఒప్పించేసి క్రాంతి మాధవ్ గారితో మాట్లాడి ఆ మూవీ స్టార్ట్ చేశారు రీఎంట్రీ. ఉంగరాల రాంబాబు సినిమా. వీడి సామాన్యుడు కాదు, నేను హీరోయిన్ గా చేయాల్సి అది మిస్ అయ్యాను. సో అప్పుడు ఉంగరాల రాంబాబు చేశాను రీఎంట్రీ. గ్రేట్. ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్. అప్పుడు మిస్ అయింది, దొరికింది మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు, బాలకృష్ణ, నాగార్జున వాళ్ళు దొరకలేదు. ఇప్పుడు నాగార్జున గారు అబ్బాయిలకి మాత్రం ఆ మదర్ గా చేశాను. సో అలా ఆయన తోటి మళ్ళీ క్లోజ్ గా మాట్లాడే ఛాన్స్ అయితే దొరికింది. కానీ మీరు ఆ సినిమా ఎలా మిస్ అయ్యారు తెలుసు, అప్పుడే నాకు లుక్ టెస్ట్ చేశారు. సో అప్పుడే తెలుసు అనమాట ఎందుకు మిస్ అయ్యారు అనేది కూడా తెలుసు. అవునా, వెరీ నైస్. సో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేస్తున్నప్పుడు కలిసాను నేను ఆయనకి. అప్పుడు నేను రిమైండ్ చేశాను అనమాట, సార్ ఇట్లా చంద్రలేఖ చేయాల్సింది అని చెప్తే అవును మిస్ అయ్యావు కదా అని అన్నారు. అప్పుడు అలా ఆయన 2-3 సార్లు సెట్స్కి వచ్చారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్. క్లోజ్ గా మాట్లాడారు. సో వాళ్ళ అబ్బాయిలకి చేశాను, ఆయన తోటి కాంబినేషన్ రాలేదు వాళ్ళు. అదే ఇప్పుడు హీరోయిన్ గా చేసి గబుక్కుని మదర్ గా టర్న్ అయ్యి ఈ ట్రాన్సిషన్ ఎట్లా అనిపించింది మీకు ఒక ఆర్టిస్ట్ గా? అంటే నేను చేయడమే మదర్ తోనే స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే మదర్ ఈయన ఏం చెప్పారంటే వేరే రోల్స్ ఏమొద్దు, సిస్టర్ ఆర్ వదిన, మదర్, ఈ రోల్స్ కి రెస్పెక్ట్ ఉంటుంది. రెస్పెక్ట్ ఇన్ ద మీన్స్ మనం బయటకు వెళ్తే కూడా అమ్మలాగే చూస్తారు, అక్కలాగే చూస్తారు, చెల్లిలాగే చూస్తారు. సో నేను నా కింద ఒక 500 మంది వర్క్ చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా నేను అదే రకంగా ఫీల్ అవ్వాలి. సో వేరే రకంగా మాట్లాడే ఛాన్స్లు ఎవరికి ఇచ్చేలాగా చేసుకోవద్దు, నా పరువు కూడా కాపాడాల్సిన బాధ్యత నీ మీదే ఉంది కాబట్టి నువ్వు సెలెక్టెడ్గా చేసుకోవాలి రోల్స్ అని చెప్పారు. ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పారు. సో ఇంకా నేను ఓకే మదర్, ఎవరు చూసినా అమ్మ అంటారు. సో అందుకని చెప్పి నేను రావడమే మదర్ గా ఎంచుకొని వచ్చాను. చాలా మంది అంటారు ఇప్పుడు కూడా, మీరు ఇంత యంగ్ లో మదర్కి వచ్చేసారేంటి, మీరు అప్పుడే మదర్కి వచ్చేసారేంటి అని. అవును, అంటే ఇప్పుడు నార్మల్ గా పూర్వం రోజులు కాదు కదా. పూర్వం అంటే పిల్లల తల్లి అయిన తర్వాత కూడా ఎంత లావు అయిపోయినా కూడా, ఎంత ఏజ్ వచ్చినా కూడా హీరోయిన్లుగా చేసేసేవారు. అని జనం చూశారు. ఈ రోజు ఆ అవకాశం లేదు, ఎందుకంటే రోజుకి కొత్త వాళ్ళు రోజుకి 10 మంది వస్తున్నారు ఇండస్ట్రీలోకి. బట్ మీకు ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని ఉందండి ఇప్పుడు నార్మల్ గా? ఆర్ యూ కంప్లీట్లీ హ్యాపీ ఈ ఏదో మేకప్ వేసుకున్నాం షూటింగ్కి వెళ్ళాం? అట్లా నేను వర్క్ సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను చేయలేను అసలు. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఇంకా మదర్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. నాకు అట్లాంటి సినిమా చేస్తున్నంతసేపు ఏదో నా మనసు చంపుకొని చేస్తున్నట్టే ఉంటుంది. కానీ ఆ రోజు నేను ఒక మంచి సినిమా, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న రోజు నేను ఫీల్ అయిన ఫీలింగ్ వేరు ఉంటుంది, ఇంపార్టెన్స్ లేని రోజు నేను ఫీల్ అయ్యే క్యారెక్టర్ అది వేరే ఉంటుంది అన్నమాట. ప్రెసెంట్ అయితే గాడ్ గ్రేస్ కొంచెం మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఎస్, అంటే ఇప్పుడు పెద్ద హీరోలతో కాకపోయినా పెద్ద హీరో పిల్లలకైనా మదర్స్ క్యారెక్టర్లు చేసే అవకాశం. అంటే ఇన్ జనరల్ గా ఒక రెవల్యూషనరీ క్యారెక్టర్స్ లేకపోతే అంటే టోటల్ గా అవుట్ ఆఫ్ ది వే ఉన్న క్యారెక్టర్లు అలాంటివి కొన్ని ఉంటాయి. ఇన్ జనరల్ గా ఇమోషనల్ క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే అఫ్ కోర్స్ మీరు హిందీలో చేసినట్టుగా రేఖ వాళ్ళు చేసినట్టుగా ఈరోటిక్ క్యారెక్టర్స్ గట్ట ఇక్కడ మన తెలుగులో ఎప్పుడు ఎవరు చేయలేదు. ఏదున్నా ఇందులో మదర్ వేషం అందులో డిఫరెంట్ గా ఉందా లేదా అని చూసుకుని మాత్రమే చేస్తుంటారు. మీకు బేసిక్ గా మీకు బాగా నచ్చిన హీరోయిన్ పేరు చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారండి? శ్రీదేవి గారు, సౌందర్య. అంతేనా? సౌందర్య గారితో అయితే నేను ఆల్మోస్ట్ పోస్ట్ మ్యాన్ చేశాను. దాని తర్వాత మూవీకి సంబంధించి మా ఇద్దరి మధ్య బాండింగ్ చాలా వేరే. మూవీ కాకుండా అదర్గా కూడా నేను ఎప్పుడైనా కన్నడ మూవీ షూటింగ్కి వెళ్తే నేను తను కలిసేదాన్ని, వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. అమర్ తోటి అంత ఇష్టం మా ఇద్దరికి. నాకు మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది. శ్రీదేవి గారిని అయితే చూడలేదు. ఓకే, స్క్రీన్ మీద
ఇప్పుడు శ్రీదేవి గారి అమ్మాయికి మదర్గా చేస్తున్నా. సో అదే చెప్తున్నాను కానీ నేను మిస్ అయిన వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకి నేను మదర్గా చేస్తున్నా. ఇప్పుడు దేవరలో ఓ గ్రేట్. దేవరలో క్యారెక్టర్ ఏంటండి? జాన్వి మదర్. జాన్వి మదర్, ఓకే. అది మామూలు రెగ్యులర్ మదర్ క్యారెక్టర్ అని ఇంపార్టెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ విజువల్స్ గట్ట చూస్తుంటే చాలా ఎమోషనల్ గా ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. అవునా? ఓకే. అంటే ఈ సినిమా మీ కెరీర్ ని ఒక మలుపు తిప్పే క్యారెక్టర్ అవుతుందా? ఎస్, కరెక్ట్ గా. అంటే ఒక చేస్తూ వెళ్తున్న, రెగ్యులర్ గా చేస్తూ మదర్ వెళ్తున్న టైంలో నాకు దేవరా వచ్చింది. ఆ క్యారెక్టరైజేషన్ కానీ దానికి ఉండే ఇంపార్టెన్స్ కానీ అంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. నా కెరీర్ కి ప్లస్ అవుతుంది ఇది అనిపించింది. అలాగే కొన్ని సీన్స్ కూడా పెరిగాయి. సో పెంచారు, చాలా హ్యాపీగా ఉంది. చాలా లక్ అది. శ్రీదేవి గారు అంటే ఇష్టం. వాళ్ళ అమ్మాయికి జాన్వికి మదర్ని నేను ఫస్ట్ అది చెప్పగానే ఇదేంటి నాకు ఇష్టమైన వాళ్ళకి పిల్లలకే ఇది అవుతున్నా. సో అమ్మాయి తెలుగులో ఫస్ట్ ఫిలిం జాన్వికి. సో ఆ ఫస్ట్ ఇప్పుడు ఎవరు ఎన్ని ఇయర్స్ అయినా కూడా చెప్పుకుంటారు ఆ ఫస్ట్ మదర్ ఎవరు చేశారంటే మణిచందన చేసిందనే చెప్పుకుంటారు. సో నేను ఆ విషయంలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇది అసలు లక్. అవును. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వెళ్ళినా అమ్మాయికి ఫస్ట్ చేసింది ఎవరంటే నా పేరే వస్తుంది. అసలు యాక్చువల్ గా తెలుగులోనే ఫస్ట్ పిక్చర్ కదా జాన్వికి. దానికి తోడు అందులో మీరు మదర్ అంటే రెండు ఆస్పెక్ట్స్ లోని షీ విల్ రిమెంబర్ యూ ఫర్ ఎవర్. అది రికార్డ్ అలాగే ఉంటుంది కదా. ఎల్లుండి సినిమా రిలీజ్ అంటే మీకు ఎలా అనిపిస్తున్నదండి? నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా కోసం. మీరు ఫంక్షన్ కి వెళ్ళారా? అది ఈవెంట్ క్యాన్సిల్ అయింది కదా. క్యాన్సిల్ అయింది, అదంతా పడిపోవడం అంటే ఫ్యాన్స్ కొంచెం ఎక్కువ వచ్చారని చెప్పి. యాక్చువల్ మేము అందరం రెడీ అయ్యాం ఈవెంట్ కోసం అని చెప్పి. ఫ్యాన్స్ హడావుడి ఎక్కువైందని చెప్పి ఈవెంట్ ని క్యాన్సిల్ చేశారు. ఓకే. అంటే జూనియర్ ఎన్టీఆర్ తో కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు సినిమా? ఎలా ఉంటుందండి జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ సినిమాలో? అది సస్పెన్స్ అండి, ఎల్లుండే కదా రిలీజ్. అందుకే అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది ఫిల్మ్ మీద, ఎవరి మీద చాలా చాలా ఉంది. 2 క్యారెక్టర్స్ చేశారు ఆయన, ఫాదర్ అండ్ సన్ గా. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. నిజంగా ఆయన చేస్తుంటే కళ్ళు అలాగే ఇంకా అసలు కళ్ళు తిప్పుకొని కూడా చూడాలనిపించదు, ఆయన్నే చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. అంత అసలు చింపేశారనమాట. మీరు ఎట్లా ఫాదర్ సైడా? మీరు ఫాదర్ క్యారెక్టర్ కి అంటే యాక్చువల్లీ వద్దులేండి, రివీల్ చేయకూడదు. ఎంతవరకు రివీల్ చేయొచ్చో అంతవరకు చెప్పండి, తప్పులేదు. యాక్చువల్లీ ఫాదర్ సైడ్ మేము ఫ్యామిలీ బాగా అటాచ్ అయి ఉంటాము. ఓకే ఓకే. అంటే శ్రీకాంత్ గారికి ఆయనకి కాంబినేషన్, ఆ మధ్యలో నేను ఇన్వాల్వ్ అవుతాను సీన్స్ అన్నిటిలో కూడా. ఓకే. ఒక మేజర్ సీన్ ఉంది, ఆ సీన్ సినిమాకే ఇంపార్టెంట్ అన్నమాట చాలా. సెకండ్ హాఫ్ లో ఆ సీన్ అంతా ఎన్టీఆర్ గారి కాంబినేషన్. సైఫ్ అండ్ ఎన్టీఆర్ గారు, నేను, శ్రీకాంత్ గారు, నలుగురు మధ్యనే సీన్ ఉంది. గ్రేట్ గ్రేట్. అసలు మీరు చెప్తుంటేనే చాలా హెవీగా అనిపిస్తుంది నాకు. సినిమా ఫ్యాంటాస్టిక్. అవునా? అదైతే 100% చెప్పగలను.